आज की बात నూతన ప్రభుత్వం శరవేగ నిర్ణయాలతో దూసుకుపోతుంది. ప్రతిపక్ష నేతలను పరామర్శిస్తూనే గత పాలన విధానాలను ప్రక్షాళన చేస్తుంది. రాష్ట్ర మిగులు బడ్జెట్ మంచు గడ్డలై కరిగి అప్పుల కుప్పపై పెరిగిపోతుంది. ప్రజలలో సుభిక్ష పాలన భరోసా కల్పిస్తూనే అప్రజాస్వామిక కుట్రలను ఛేదించాలి. హామీలు అమలు చేస్తూనే సంపద సృష్టించాలి. తెలంగాణ ఆత్మగౌరవ తీర్పుకు విఘాతం కలిగించిన విమర్శించిన భావోద్వేగ జ్వాలను తట్టుకోలేరు సుమా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సరే, మొత్తానికి కొత్త ప్రభుత్వం వచ్చింది, దూసుకుపోతున్నది. దేంట్లో దూసుకుపోతున్నది అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళకి అందని ఫలాలు ఏమైనా ఉన్నాయంటే కాదు. ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును దించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, అలాగని కాంగ్రెస్ ప్రభుత్వ పోరాట పద్మ వల్ల కాదు. ఇది తెలంగాణ ప్రజల గెలుపు, తెలంగాణ ప్రజల విజయం. ఆత్మగౌరవానికి అహంకారానికి జరిగిన పోరాటంలో 50 యూట్యూబ్ ఛానళ్లు దాని మీద కలిసి జరిగిన పోరాటంలో గెలిపించి పెట్టింది. ఇది క్లారిటీ, గుర్తుపెట్టుకోరు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పాలనా పరంగా అంటే వీళ్ళు నిజంగా చేయాలనుకుంటే మొదటి క్యాబినెట్ లో చట్టబద్ధత చేసేవాళ్ళు. చేసిరా? లేదు. గుర్తుపెట్టుకోరు, చాలా సింపుల్, ఎక్కువ తక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆసుపత్రి కాదది రోగుల రక్తం పీల్చే జలగా. ఎంఎన్జే ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న డైరెక్టర్ జయలలిత. చట్ట విరుద్ధంగా యూజర్ ఛార్జీల మోత మోగిస్తున్న యాజమాన్యం. ప్రైవేట్ ఆసుపత్రిలో రేట్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నది రూల్. యూజర్ ఛార్జీలు తీసుకుంటున్నప్పుడు రేట్ కార్డు ఎందుకు లేదు? ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాష్ కౌంటర్ నిర్వహించడం ఏంటి అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరి దీని గురించి నిజంగా వైద్యం నమో నారాయణ హరి అంటారు కూడా, అట్లా జరిగిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి మరి ఎవరు తీసుకుంటారు, ఏం కథ అనేది కూడా చూడాలి. ఇది మాజీ మంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి మేధస్సుతో పురుడు పోసుకున్న ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. రోగాల బారి నుండి తప్పించుకొని నవజీవనం వైపు కూడా అడుగులు వేసిన పరిస్థితి అయితే కనబడ్డది, మనందరికీ తెలిసిందే. కానీ నిజంగా రాజశేఖర రెడ్డి పరిపాలన ఎప్పటికైనా అద్భుతమే. అది ఏ ముఖ్యమంత్రి వల్ల కాదు, మళ్ళీ చెప్తున్నా కదా. రైట్, ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం 18న నగరానికి ద్రౌపది ముర్ము 5 రోజుల పాటు బస. 23న తిరిగి ఢిల్లీకి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సిఎస్ శాంతి కుమారి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక ప్రతి శీతాకాల విడిదికి హైదరాబాద్కి రావడం సర్వసాధారణం, అది మీ అందరికీ తెలిసిందే. సేవ కాదు రియల్ దందా. చారిటబుల్ ట్రస్ట్ కి ఇచ్చిన భూమి అమ్మకం. ఐ ఆసుపత్రి పేరుతో ఎవ్వారం. ట్రస్ట్ భూమిని ఫ్లాట్ గా చేసి అమ్మిన వైనం. ప్రభుత్వ దాంతో పాటు రెవెన్యూ నిబంధనల పాత్ర. అధికారుల చర్యలతో హైకోర్టులో రిట్ పిటిషన్ అంటూ కూడా చూడొచ్చు. లేని కట్టడాలను ఉన్నట్లుగా చూపించి కోర్టును బురుడి కొట్టించిన వైనం అంటూ కూడా చూడొచ్చు. రంగారెడ్డి జిల్లా ఉప్పర్పల్లి శివార్లోని సర్వే నెంబర్ 36లో దృష్టి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ పిబి వెంకటేష్ చిత్ర విచిత్రాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇట్లా జరిగిందట. ఇక వీటన్నిటి మీద వీళ్ళు ఎప్పుడు చర్యలు తీసుకుంటారో, ఏమైతుందో, ఏం కథనో వేచి చూడాల్సిన